నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు డాక్టర్ ఆర్‌బి సుధ గారు. రాశి ఫలితాలతో అలాగే పండగలకి సంబంధించి ఎన్నో ముఖ్యమైన విషయాలు, అటు లా ఆఫ్ అట్రాక్షన్‌కి సంబంధించి ఎన్నో వీడియోస్ చేసున్నాం. ఇక ఫిబ్రవరి వచ్చేస్తోంది. ఫిబ్రవరి మాస ఫలితాలు ఎలా ఉండబోతుంది? మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది? వివిధ గ్రహాల యొక్క పరిస్థితి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత మేషరాశి మొదలు మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది మేడం మాటలో తెలుసుకుందాం. మేడంని మీరు కలవాలి పర్సనల్గా అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. అంతేకాకుండా మీరు ఏదైనా సలహాలు కానీ మేడంతో ఎలాంటి ప్రోగ్రామ్స్ మీరు చూడాలనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నమస్తే మేడం. నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది. అప్పుడే 1 మంత్ అయిపోయింది ఇయర్ వచ్చేసి. సో అయ్యో, పండగ అయిపోయింది. సంక్రాంతి గురించి మాట్లాడుకున్నాం. తర్వాత సంక్రాంతి గురించి మాట్లాడాము. ఇక మాస ఫలితాలు మనం రెగ్యులర్ గా చేస్తూనే ఉంటాం. మాస ఫలితాలు దానికన్నా ముందు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వివిధ గ్రహాల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో అవి చెప్పండి. ఓకే, ఈ నెలలో పరిస్థితి ఎలా ఉందో మాట్లాడుకున్నాం. ఎందుకంటే మనం ఎప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకున్నాను, రాశి వారిగా మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ గోచారం ఎలా ఉందో చూసుకుంటాము. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ మన అందరికీ తెలుసు. గురు బ్లెస్సింగ్స్ ఉంటే అన్నీ ఉన్నట్టు అని చెప్తూనే ఉంటాను నేను. ఆయన రిట్రోగ్రేడ్లో ఉన్నారు, అంటే ఏంటి వక్రిచున్నారు. ఆయన ఫిబ్రవరి నెలలో 4th డైరెక్ట్ అవుతున్నారు. అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే మనకి రాహు అక్కడే మీనంలోనే ఉన్నారు, అలాగే కేతు ఏమో మనకి వర్గో అంటే కన్యలోనే ఉన్నారు. మార్స్ కూడా ఏంటంటే రిట్రోగ్రేషన్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో వెళ్ళిపోయి మళ్ళీ ఏమో నీచ స్థితికి వచ్చే ఛాన్సెస్ అంటే వస్తున్నాడు అనమాట. అలాగే మనం చూసామంటే సన్ ఏమో ఫిబ్రవరి 12th యాక్చువల్గా కుంభానికి వెళ్తున్నారు. అలాగే మెర్కురీ ఫిబ్రవరి 11th కుంభానికి వెళ్తున్నారు. స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ ఏంటంటే మకరంలో సన్ అండ్ మెర్కురీ కలిసి ఉంటున్నారు, అంటే బుధ ఆదిత్య యోగం అవుతోంది. అలాగే మనం చూసామంటే మెర్కురీ శనితో పాటు కలిసి ఉన్నారు. సో పరిపూర్ణంగా బుధాదిత్య యోగం అనేది ఉండదు. అలాగే మనం చూసామంటే శుక్రుడేమో మనకి రాహుతో పాటు మీనంలోనే ఉన్నారనమాట. శని మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ మనకి తెలుసు, ఆయన డైరెక్ట్గా ఉన్నారు అండ్ ఆల్సో ఇన్ కుంభంలోనే ఉన్నారనమాట. ఇవన్నీ చూస్తున్నప్పటికీ అంటే ఏంటంటే మనకి మూన్ తెలుసు కదా, 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. మనం అన్ని గ్రహాల గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాము. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మేషరాశి వాళ్ళకి బుధ ఆదిత్య యోగం స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ ఉంటుందన్నమాట. సో కొన్ని రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది, కొన్ని రాశుల వాళ్ళకి అంత బాగుంటుంది. అంటే బుధాదిత్య యోగం అంటేనే ఏంటి యాక్చువల్గాను బాగా పలుకుబడి వచ్చే ఒక ఛాన్స్. రెండోది ఏంటంటే చదువుకి చెప్పుకుంటాం ఎక్కువ బుధాదిత్య యోగం. అలాగే పిల్లలకి కూడా చెప్తాం. అంటే ఏంటంటే పిల్లలు ఇప్పుడే పైకి వస్తున్నారు అనుకుందాం, లేకపోతే సెటిల్ అవుతున్నారు అనుకుందాం, వాళ్ళందరూ సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి. వివిధ రాశులకి ఎప్పటికైనా సరే మనం మిశ్రమం ఎక్కువ ఘోషిస్తాయని చెప్తూనే ఉంటాం. జనరల్గా పరిహారాలు చేయాలి అంటే కనుక తప్పక ఈ నెల ఫిబ్రవరి మాసం అంతాను కంటిన్యూస్గా నవగ్రహాలకి స్తోత్రాలు చేసుకోవడము, లేకపోతే అది చేయని పక్షాన్ని సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిదన్నమాట. మనకి తెలిసి ఇంకా వచ్చేవి కూడా పండగలు వస్తూ ఉన్నాయి, అంటే ఉగాది వస్తోంది. అలాగే ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫిబ్రవరి తర్వాత మార్చిలో జరుగుతోంది అది పంచగ్రహ కూటమి, షష్ఠ గ్రహ కూటమి మీనంలో జరగబోతోంది. అండ్ ఆల్సో మార్చ్లో మనం ముందే మాట్లాడుకున్నాము, చాలా ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి మార్చ్ అండ్ మే. ఈ ఇయర్ ఏమో చాలా మేజర్ ప్లానెట్స్ ఏమో మూమెంట్ అనేది ఉందన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే మనం ఎందుకు మాట్లాడుకున్నాం, వివిధ రాసుల వాళ్ళకి ఎఫెక్ట్ ఇస్తాయి. దేంట్లో ఎఫెక్ట్ ఇస్తాయి అనేదే మన రాశి ఫలితాలు. ఇక తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ ఫిబ్రవరి మాసం చెప్పండి. ధనుసు రాశి వాళ్ళకి కూడా మిగతా నెలతో కంపేర్ చేసి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి. కానీ ఇక్కడ మనం చూసాము అంటే మనకి జూపిటర్ అంటే ఈ రాశికి అధిపతి ఏమో 6వ ఇంట్లో ఉన్నారు, అలాగే 6th లార్డ్ ఏమో ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. సో తప్పక ఏంటంటే చాలా బాధ్యతలు ఎక్కువ అవుతాయి. అండ్ బాధ్యతలు ఎక్కువ అయినప్పటికీ అంటే శ్రమ పడడం అనేది చాలా జరుగుతుంది. సో శ్రమకి తగిన ఫలితం అనేది కొంచెం తక్కువ కనిపిస్తుంది ఈ నెల. సో వాళ్ళ హెల్త్ అలాగే ఏంటంటే మెంటల్ హెల్త్ చూసుకోమని వాళ్ళకి సూచన. అంటే బిజినెస్లో కానీ వాళ్ళ కెరియర్లో కానీ చాలా అప్స్ అండ్ డౌన్స్ అనేవి కనిపిస్తున్నాయి. కానీ వీళ్ళ సిబ్లింగ్స్ అంటే ఏంటి తోబుట్టువులకి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఏంటంటే గవర్నమెంట్తో పని చేయించుకోవాలి కానీ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావాలి అన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్కి మాత్రం
వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొంతవరకు టెన్షన్స్ అనేవి తప్పవు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. రైట్. అలాగే మనం చూసాము అంటే 10th హౌస్‌లో కేతు ఉన్నారు. కానీ ఎగ్జాల్టేషన్ వీనస్ అంటే 6th లార్డ్ అలాగే మనం చూసాము అంటే 11th లార్డ్ కూడా అయ్యాడు ఆయన. ఓకే. సో ఇద్దరు చూస్తున్నారు 10th హౌస్‌ని. సో కొంతవరకు లాభాలు మనం కనిపించినప్పటికీ ఎక్కువ ఏంటంటే సపోర్ట్ సిస్టమ్ అనేది కొంచెం తక్కువ ఉంది. Okay. కొలీగ్స్‌తో పాటు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే బాసెస్ అలాగే బాధ్యత ఎక్కువ ఇస్తారు గానీ, బాధ్యత తగిన అంటే ఏంటంటే మనకి ఇది కనిపియదనమాట. అంటే చేశావు అనే ఒక మన్నన అనేది కనిపియదు. అయ్యో, అప్రిసియేషన్ అనేది కొంచెం తక్కువ తక్కువ ఉంటుంది, చాలా తక్కువ గుర్తింపు తగ్గుతుంది. చాలా తగ్గుతుంది. ఓకే. వీళ్ళకి మాత్రం తప్పక ఏంటంటే తోబుట్టువులకి మాత్రం ఇందాక నేను చెప్పినట్టు చాలా బాగుందనే Okay. చెప్పుకోవాలి. అలాగే స్పోర్ట్స్ పీపుల్ కూడా చాలా బాగుంది. చాలా కష్టపడవలసిన ఒక నెల కింద ఈ వాళ్ళకి చెప్పుకోవాలి, ధనురాశి వాళ్ళకి. అలాగే ఏంటంటే నేను అన్నట్టు జూపిటర్ రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అవుతున్నారు కనుక కొంతవరకు 6th హౌస్ లో ఉన్నారు కనుక సీక్రెట్ ఎనిమీస్ అనే వాళ్ళు తయారవుతారు. అయ్యో. వెనకాతలే ఏంటంటే మనకి చెడు చేసే వాళ్ళు లైన్ గా నుంచి క్యూ కడతారని చెప్తూ ఉంటాం ఆ. కదా. సో అలాంటి సంభవాలు జరిగి అంటే సిచ్యువేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితంలో మాత్రం తప్పక కొంతవరకు ఆ మంచి పరిస్థితి నెలకొంటుంది. ఊరట లభించే అవకాశం. కొంతవరకు అందుకనే ప్రీవియస్ మంత్స్ తోటి మనం కంపేర్ చేస్తే కొంతవరకు బాగానే ఉందని చెప్పాము. శని 2nd లార్డ్ యాజ్ వెల్ యాజ్ 3rd లార్డ్ అయ్యాడు. ఆయన ఓన్ హౌస్ లో ఉన్నాడనమాట. అలాగే 10th లార్డ్ కూడా అందులోనే ఉన్నాడు. సో తప్పక ఇవన్నీ చూసినప్పటికీ బిజినెస్ పీపుల్కి కొంతవరకు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అంత బాగుండదు. అంటే ఏంటంటే వాళ్ళు అనుకున్న లాభాలు అనేవి రావు అనేది కనిపిస్తుంది అనమాట. అలాగే ఏంటంటే దూరపు దేశాల్లో ఉండి చేసే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది, ప్లస్ పాయింట్. అలాగే చదువుకునే వాళ్ళకి స్టూడెంట్స్కి కూడా చాలా బాగుంటుంది. దాంపత్య జీవితంలో కొత్తగా పెళ్లి చేసుకుని ఇప్పుడే దాంపత్య జీవితం స్టార్ట్ అయ్యేవాళ్ళు అంటే ఇద్దరు ట్రావెల్ చేస్తున్నారు అంటే చాలా మంది కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు డిఫికల్టీస్ పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకే. సో కొంతవరకు జాగ్రత్త పడ్డం, ఎవరితోనే మాట్లాడినప్పుడు కానీ కొంచెం కోపంగా మాట్లాడుకోకుండా అగ్రెసివ్గా ఉండకుండాను మెంటల్ హెల్త్ అలాగే ఫిజికల్ హెల్త్ కొనసాగించాలి. కాపాడుకుంటూ ఉండడం ఈ నెలంతా మోస్ట్ ఇంపార్టెంట్ Okay. ధనుర్ రాశి వాళ్ళకి. స్టూడెంట్స్కి మాత్రం తప్పక చాలా బాగుంటుంది. ఫారెన్ వెళ్ళి సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే వీసా కావాలి రావాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ప్లస్ పాయింటే. సో ఏదైనా ట్రావెలింగ్ అప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త పడండి. అన్ని పేపర్స్ సరిగా పెట్టుకుని వెళ్ళడం అనేది మంచిది, ఇబ్బందులు పడకుండా అన్నమాట. సో ఇవన్నీ చూసినప్పటికీ తప్పక రెమెడియల్ మెషర్స్ అయితే వీళ్ళు చేయవలసిందే. ఏం చేయాలి రెమెడియల్ మెషర్స్ అంటే తప్పక సూర్యుడికి ఫస్ట్ అర్ఘ్యం ఇవ్వడం ఓ, చాలా మంచిది. ఎందుకంటే 9th లో 3rd లో పడ్డాడు. ఓకే. అంటే ఏంటంటే క్రియేటివ్ పీపుల్ కి చాలా బాగుంటుంది మళ్ళా. ఆ, అంటే టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళకి కానీ ఇప్పుడు స్టూడెంట్స్ కానీ లేకపోతే టీచర్స్ కానీ అలాంటి వాళ్ళకి బాగుంటుంది. రైట్. కానీ బిజినెస్ పీపుల్ కి మనకి డబ్బు కావాలి, అందరూ డబ్బు కావాలి అనుకున్నప్పుడు కొంతవరకు వీళ్ళు తప్పక ఏంటంటే ఈ రెమెడియల్ మెషర్స్ చేయవలసిందే. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి, అది కూడా కాపర్ వెజల్లో పెట్టుకుని ఆ. ఇవ్వడం అనేది మంచిది. రైట్. అలాగే సాఫ్రాన్ అంటే పసుపు నీళ్లు, అంటే పసుపు మ్మ్. మనం ఎప్పుడైనా జూపిటర్కి గుర్తుగా చెప్తాం. పసుపు నీళ్లు కాపర్ వెజల్లో పెట్టి శివుడికి అంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం కానీ లేకపోతే కాపర్ వెజల్లో బయట పెట్టి కానీ మనం తాగడం అనేది, ఎనర్జైజ్డ్ వాటర్ తాగడం Right. అనేది చాలా మంచిది. అలాగే ఏంటంటే కుజుడికి తప్పక 12th లార్డ్ అయ్యాడు, ఆయనేమో 7th లో పడ్డాడు. ఓ, సో ఏంటంటే ఆయనకి కొంచెం జపం చేయించుకోండి, Right. కంటిన్యూస్ గా చేయండి, చాలా మంచిది. అది చేయని పక్షాన్ని మీరు దుర్గాదేవికి ఎవ్రీ డే నిత్యం పూజ చేయడం, శక్తికి ఏ శక్తి రూపమైనా సరే రైట్. శక్తి రూపానికి పూజ చేయడం మంచిది అనమాట. రైట్. సో అదండి ధనుసు రాశి వారికి. ధనుసు రాశి వారికి కూడా బాగానే ఉంది. కొన్ని విషయాల్లో మిశ్రమ ఫలితాలు చెప్పారు, వాటిని ఖచ్చితంగా నోట్ చేసుకోండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరి ఈ వీడియోని ఏం చేస్తారు, లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ధనుసు రాశి వారు అందరికీ చేరాలంటే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.